హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరిః ఓం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆషాఢశుద్ధ పౌర్ణమినే మనం వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమిగా జరుపుకుంటామండి. ఇప్పుడు నేను గురు పౌర్ణమిని గురించి తెలియజేస్తాను. మీకు ఫస్ట్ ఆ శ్లోకాలు చెప్పినప్పుడే వ్యాస మహర్షిని గురించిన శ్లోకాలను చెప్పడం జరిగింది. ఆయన పరాశరుడి యొక్క కుమారుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి ఈ ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున వేదవ్యాసుడు జన్మించాడని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. కొన్నిట్లో ఏమంటే ఆయన జన్మించింది ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు కాదు, ఆయనకి వ్యాసుడుగా అంటే అదొక పదం అండి. వ్యాసుడుగా అంటే మనం ఇంట్లో చూడండి, వెనకటి రోజుల్లో మీరు ఎవరైనా సరే పెద్దవాళ్ళ ఇంట్లో ఈ మహాభారతం, రామాయణం ఇలాంటి గ్రంథాలు చదువుకునేటప్పుడు ఒక పీఠాన్ని పెట్టుకుంటారు. ఇలా త్రికోణంగా ఉంటుంది. అంటే అంతంతలా పుస్తకాలు చేతిలో ఎక్కువసేపు పట్టుకోవాలంటే కష్టం కాబట్టి పుస్తకం దాంట్లో పెట్టుకొని చదువుతూ ఉంటారనమాట. ఆ పీఠాన్ని ఏమంటారంటే వ్యాసపీఠము అంటారు. అంటే అంతటి గురుతుల్యమైనటువంటిది, అంతటి పవిత్రమైనటువంటిది. అంటే రోజు కూడా ఆ మహానుభావుడిని ఆ విధంగా స్మరించుకునేటువంటి వాళ్ళనమాట. వాళ్ళు చదివేటువంటి ఆ యొక్క దానికే వ్యాసపీఠము అని కూడా పేరనమాట. అట్లా ఈ వ్యాస మహర్షికి అంతటి గొప్ప ప్రాధాన్యత ఉంది. ఆయనకి ఆ పదవి అలంకరించబడిన రోజు ఈ ఆషాఢ పౌర్ణమి అని చెప్పి కొన్ని పురాణాలు చెప్తున్నాయన్నమాట. మొత్తం మీద ఏదైనా సరే ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. కాబట్టి గురువు ఎవరు అంటే అందరికి మనకి చూడండి, అష్టాదశ పురాణాలని, మహాభారతాన్ని, భాగవతాన్ని, వేదాలని, వీటన్నిటినీ సకల ఆర్ష వాంగ్మయం అంతటినీ కూడా అందించినటువంటి వారు ఎవరు అంటే వేదవ్యాస మహర్షి. ఆయన గనక వీటన్నిటినీ గనక క్రోడీకరించి మానవులకు గనక అందించకపోయినట్లయితే ఈరోజు మనం తెలుసుకునేటువంటి ఆచారాలు కానీ ఇవన్నీ కూడా ఈ సనాతన ధర్మం అంతా కూడా ఏది మనకి అంది ఉండేది కాదనమాట. కాబట్టి అంత జ్ఞానాన్ని మనకు అందించినటువంటి వ్యాస మహర్షికి కృతజ్ఞతగా మనం ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటాం అన్నమాట. అంటే ఇది గురు పూజోత్సవము. వ్యాస భగవానుడు అంటే ఎవరు? సాక్షాత్ విష్ణుమూర్తే వ్యాస భగవానుడిగా అవతరించారనమాట. విష్ణుమూర్తికి సంబంధించి 21 అవతారాలు ఉన్నాయి కదా, వాటిల్లో 17 అవతారమే ఈ వేదవ్యాస మహర్షి అవతారంగా కూడా జన్మిస్తారు. వేదవ్యాస మహర్షి అవతారంగా కూడా చెప్తూ ఉంటారండి. ఈ వేదవ్యాస మహర్షి యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే పరాశరుడు, సత్యవతి అనమాట. దాసరాజు కుమార్తె ఆమె సత్యవతి. ఆ సత్యవతికి పరాశరుడికి వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి పుత్రుడే ఈ వేదవ్యాసుడు అనమాట. ఈయనకు వేదవ్యాసుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే అప్పటిదాకా ఈ వేదాలన్నింటినీ ఎవరైనా రాశారా? ఎవరు రాయలేదండి. సాక్షాత్ భగవత్ముఖంగా వెలువడ్డాయి వేదాలు అనేటువంటివి. కాబట్టి అవన్నీ కూడా ఒక గుట్టగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మానవులు తెలుసుకోవాలంటే తెలుసుకోలేరు, అంతటి జ్ఞానం మానవులకు లేదు అని చెప్పేసి ఆయన వేదాలని 4 భాగాలుగా విభజించారు. మనం చెప్పుకుంటున్నాం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని చెప్పి అలా 4 భాగాలుగా విభజించాడు. కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అనేటువంటి పేరు వచ్చిందనమాట. పైగా ఆయన సాక్షాత్తు ఆ నారాయణమూర్తి అంశ అని చెప్పుకున్నాం కాబట్టి మనము ఆయన నల్లగా ఉంటాడు అనమాట వేదవ్యాస మహర్షి. కాబట్టి ఆయనకి కృష్ణుడు అని పేరు. కాకపోతే ఆయన హిమాలయ పర్వత ప్రాంతాల్లోని సరస్వతీ నదీ తీరం దగ్గర ఒక ద్వీపంలో నివసిస్తాడు కాబట్టి ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని కూడా పేరు అనమాట వేదవ్యాస మహర్షికి. ఇంకా ఆయన బదరీ క్షేత్రంలో నివసిస్తారు కాబట్టి బాధనారాయణుడు అని కూడా ఈ వేదవ్యాస మహర్షికి పేర్లు అనమాట. ఈ విధంగా ఈయన జన్మించాడు అనమాట. పరాశరుడికి, సత్యవతికి జన్మించాడు వేదవ్యాస మహర్షి. కాబట్టి ఈయన నారాయణుడు చెప్పిన విధంగా నారాయణ స్వరూపమే కాబట్టి వ్యాసుడు అనేటువంటిది బట్టి ప్రతి ఒక్కళ్ళు వ్యాస స్వరూపమే అనమాట. ఎవరైతే గురువులుగా ఉంటారో వాళ్ళందరూ కూడా వ్యాస స్వరూపం. ఇప్పుడు మనకు ఉండేటువంటి పీఠాధిపతులు ఉన్నాయి కదా, మనకు 4 పీఠాలు, 4 దిక్కుల ఆదిశంకరాచార్యులు స్థాపించాడు కదా, 4 దిక్కుల 4 పీఠాలు. అదేవిధంగా కంచి కామకోటి పీఠము, ఇంకా కొన్ని పీఠాలు ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా వ్యాస స్వరూపులే, వ్యాస మహర్షి యొక్క స్వరూపులే. ఇంకా ఆదిశంకరాచార్యులు వీళ్ళందరూ కూడా ఆ యొక్క
వ్యాస స్వరూపులు అనమాట. వీళ్ళందరూ కూడా మనకి జ్ఞానాన్ని అందించారు. ఇంకా అసలు వీళ్ళందరికీ కూడా జగద్గురువు అయినటువంటి పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంలో వచ్చి ఆయన కూడా అందరికీ కూడా జ్ఞానబోధ చేశాడనమాట. చూడండి, గురువుగా అనేటువంటి దక్షిణామూర్తి అవతారాన్ని మనం చెప్పుకుంటాం కదా. గురువుగా కూడా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. ఆయన ధ్యాన నిమగ్నుడై చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు అనమాట దక్షిణామూర్తి. ఈయన కూడా జగద్గురువు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను అందించి లోకానికి అంతటికీ కూడా జగద్గురువు అయ్యాడనమాట. అదేవిధంగా ఆ పరంపరలోనే వ్యాస మహర్షి మనకి జగద్గురువు. కాబట్టి ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం అనమాట. ఎందుకంటే ఆ వ్యాస మహర్షి జన్మించిన రోజు, లేదా వ్యాస పదవి అనేటువంటిది ఆయనకి కట్టబెట్టిన రోజు. ఏదైనా సరే మొత్తం మీద ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం అనమాట. ఆయన ఈ విధంగా మహాభారతాన్ని, మహాభాగవతాన్ని అన్నిటినీ కూడా రచించాడు. ఇంకా ఈ వేదాలన్నింటినీ కూడా 4 విభాగాలుగా అధ్యయనం చేశాడు. అయితే ఈ వేదాలన్నింటినీ కూడా సామాన్య మానవులు చదవలేరు, అందులో ఉండేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేరు అని చెప్పి వాటిని చిన్న చిన్న కథలుగా, అనేక పురాణాలుగా, 18 పురాణాలుగా రచించాడనమాట. ఈ వేదాల్లో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా కథల రూపంలో అష్టాదశ పురాణాలుగా కూడా రచించాడనమాట వ్యాస మహర్షి. ఇంకా ఇంత చెప్పుకున్న ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇవన్నీ అసలు ఆర్ష వాంగ్మయం అంతా కూడా ఆయన మనకి ఇచ్చినటువంటి భిక్షే. ఈరోజు మనం చదువుకునేటువంటి సనాతన ధర్మాన్ని గురించినటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈరోజు తెలిసాయి అంటే అది వ్యాస భగవానుడు మనకు అందించినటువంటి భిక్షగా చెప్పవచ్చు. దానికి కృతజ్ఞతగా మనం ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస భగవానుడిని పూజించుకుంటాం. గురు పౌర్ణమి అంటే మనం ఎవరిని పూజించుకోవాలి అంటే ఫస్ట్ వ్యాస మహర్షి. ఎందుకంటే ఇన్నిటిని అందించాడు కదా ఆయన మనకి, మానవ జాతికి. ఇంకా పంచమ వేదం అని పేరుగాంచినటువంటి మహాభారతాన్ని కూడా రచించి దాన్ని కూడా మానవాళికి అందించాడనమాట. ఈ మహాభారతం ద్వారానే భగవద్గీత అనేది లోకానికి అంతటికి కూడా ప్రచురితమైంది. విష్ణు సహస్రనామం అనేటువంటిది, ఇవన్నీ కూడా మహాభారతంలోని అంతర్భాగాలు. అసలు భారతంలో లేనిదంటూ ఏమీ లేదండి. అందుకే మన వాళ్ళు కూడా సామెత చెప్తూ ఉంటారు, వింటే భారత వినాలి, తింటే గారెలు తినాలి అని చెప్పేసి. కాబట్టి ఏ ధర్మ సూక్ష్మమైనా, దేనికి సంబంధించిన పరిష్కారమైనా సరే అన్నిటికీ సమాధానం దేంట్లో దొరుకుతుందంటే మహాభారతంలో దొరుకుతుంది అనమాట. కాబట్టే దాన్ని పంచమ వేదము అని చెప్పి కూడా ఈ మహాభారతానికి పేరు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఆయన అందించాడు. కాబట్టి మనం ఇంకా గురువు అనేటువంటి వాడు ఎవరు అంటే, మనకి ఇప్పుడు ఎవరు అంటే, ఎవరైతే గురువులు 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు భౌతిక విద్యను అందించేటువంటి వాళ్ళు, ఒకళ్ళు ఆధ్యాత్మిక విద్యను అందించేటువంటి వాళ్ళు. భౌతిక విద్యను అందించేటువంటి వాళ్ళు అంటే మన స్కూళ్ళలో చదువుకుంటాం కదా, ఉపాధ్యాయులు, వాళ్ళు కూడా గురువులే. వాళ్ళు మనకి జీవనోపాధిని, మన యొక్క జీవనోపాధిని చూపించేటువంటి గురువులు అనమాట. మన జీవనోపాధికి ఉపయోగపడేటువంటి గురువులు వాళ్ళు, భౌతిక గురువులు. అలా కాకుండా మనల్ని ఆధ్యాత్మిక ప్రగతి వైపు, మోక్ష సాధన వైపు పయనింపజేసేటువంటి గురువులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు జగద్గురువులు, సద్గురువులు అంటారనమాట. కాబట్టి వాళ్ళని పూజించేటువంటి రోజే ఈరోజు. గురువు అనేటువంటి వాడు ఎవరు అంటే, గు అంటే అజ్ఞానం అనమాట. మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని మనలో వెలిగించేటువంటి వాడే గురువు అనమాట. అలాంటి గురువు ఎవరైనా మనకుంటే, మనల్ని కనుక మార్గనిర్దేశనం చేస్తే వాళ్ళని పూజించుకోవడం, వాళ్ళందరినీ కూడా వ్యాస స్వరూపులుగా, వ్యాస మహర్షి స్వరూపంగా భావించి వాళ్ళందరినీ కూడా పూజించుకోవడం మనందరి యొక్క విధి అనమాట. ఇది గురు పౌర్ణమి రోజు మనం చేయాల్సింది ఏంది అంటే, ప్రధానంగా ఎవరైతే మన ఆధ్యాత్మిక ప్రగతి వైపు, మన జ్ఞాన సాధన వైపు, మనల్ని భక్తి మార్గం వైపు పయనింపజేయడానికి తోడ్పడతారో వాళ్ళే గురువులు. వాళ్ళని మనము వ్యాస స్వరూపంగా భావించి పూజించాలన్నమాట. ఇంకా ఈ గురువులు దత్తాత్రేయ స్వామి, ఇలా చాలామంది ఉన్నారనమాట. ఎవరి ద్వారా మేము ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించామని ఎవరు నమ్ముతారో వాళ్ళకి గురువులు అనమాట. కాబట్టి వాళ్ళని వాళ్ళు వ్యాస స్వరూపంగా భావించి పూజించడం జరుగుతుంది అనమాట. ఇది
గురువు యొక్క గురు పౌర్ణమికి సంబంధించినటువంటి విశిష్టత. ప్రస్తుత సమాజంలో మన యొక్క పీఠాధిపతులందరూ కూడా మననే చెప్పాను నేను మీకు చాతుర్మాస వ్రతంలో చెప్పేటప్పుడు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కాకుండా ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచే వాళ్ళు కూడా చాతుర్మాస వ్రతాన్ని పాటించడం జరుగుతుందన్నమాట. ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వాళ్ళందరూ కూడా ఫస్ట్ వ్యాస మహర్షిని పూజించి ఆ తర్వాత వాళ్ళు చాతుర్మాస దీక్షను తీసుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇది ఆషాఢ శుద్ధ పౌర్ణమి చాలు కాబట్టి పీఠాధిపతులే వ్యాస మహర్షిని పూజిస్తారు. మనం కూడా ఏం చేయాలంటే ఈ గురు పౌర్ణమి రోజు ఒక వ్యాస భగవానుడి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి, లేదా ఒక దత్తాత్రేయ స్వామి, లేదా ప్రస్తుత సమాజంలో ఇంకా ఎక్కువ మంది సాయిబాబాని పూజించడం జరుగుతుందండి. ఆయన కూడా గురువే, ఎవరి నమ్మకం వాళ్ళది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి చెప్పాను కదా నేను, ఎవరికి ఎవరు మార్గదర్శకులను నమ్ముతారో వాళ్ళని పూజించుకోవడం జరుగుతుంది. కాకపోతే మన సనాతన ధర్మంలో చెప్పబడింది ఏంటంటే ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి వ్యాస పౌర్ణంగా చెప్పబడింది. అది వ్యాసుడు జన్మించిన రోజు కావచ్చు ఇందాకనే చెప్పినట్టు, లేదా వ్యాస పదవి ఆయనకి కట్టబెట్టిన రోజు కావచ్చు. ఏదైనా సరే ఈరోజు ఆయన్ని విశేషంగా పూజించడం అనేటువంటి జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా పీఠాధిపతులందరూ కూడా ఈ చాతుర్మాస దీక్ష తీసుకొని వ్యాస పూజ చేసి ప్రారంభించుకుంటారండి. ఈరోజు విశేషంగా వాళ్ళ యొక్క పీఠాల్లో వ్యాస పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గృహస్థులు కూడా, ఎందుకంటే ఇవన్నీ మనకు అందించాడు. మనం రోజు చదువుతున్నాం స్తోత్రాలు కానీ ఇవన్నీ కూడా వేదాల్లో ఉన్నటువంటి, వేదాల్లో చెప్పంది ఎక్కడ ఏం లేదండి. ప్రతి ఒక్కటి కూడా వేదంలో ఉంది. వేదంలో చెప్పబడినటువంటి విషయం ఏం లేదు. ఈరోజు మన సైన్స్ అని చెప్పుకుంటున్నామే, దానికి సంబంధించినటువంటి అనేక విషయాలన్నీ కూడా వేదాల్లో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఆ వేదాలన్నీ కూడా అందరూ చదువుకోవాలంటే ఒకేసారి ఒక రాసి ముద్దగా ఉంటే కష్టం, కాబట్టి దాన్ని అనేక విభాగాలుగా చేశాడు. స్తోత్రాలు ఇవన్నీ కూడా ఋగ్వేదంలో ఉంటాయి. యజుర్వేదంలో ఏముంటాయంటే మన కర్మకాండలకు సంబంధించినటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా యజుర్వేదంలో ఉంటాయి. సంగీతానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సామవేదంలో ఉంటాయి. అధర్వణ వేదంలో ఏంటంటే మన మోక్ష మార్గాన్ని ఎలా చేరుకోవాలి, భగవంతుని సన్నిధిని ఎలా చేరుకోవాలి, దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా అధర్వణ వేదంలో ఉంటాయి. ఈ విధంగా వేదాలన్నింటినీ కూడా విభజన చేసి అందరూ చదువుకోవడానికి వీలుగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే వ్యాస మహర్షి. కాబట్టి ఎవరైనా సరే మనకు అంత చేస్తే మనం ఆయనకి సహాయంగా, మనకు ఆయన కృతజ్ఞతగా, సహాయం కాదు, మనం ఆయనకి కృతజ్ఞతగా ఏం చేయగలమండి? ఆ మహానుభావుని పూజించడం తప్ప మనం ఆయనకి ఏం చేయగలము? కాబట్టి ఎవరైతే చాలామంది ఇప్పుడు గురువులు ఉన్నారండి, దత్తపీఠాధిపతి అని, ఎవరైతే మార్గదర్శనం చేస్తారో, అదేవిధంగా త్రిదండి చిరంజీవి స్వామి అని చెప్పి ప్రస్తుతం చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఈ రోజుల్లో ఎక్కువగా చాలామంది షిరిడి సాయిబాబాను కూడా ఎక్కువగా పూజించడం జరుగుతుంది. అది ఎవరెవరి నమ్మకం. దత్తాత్రేయ స్వామి జగద్గురువు ఆయన కూడా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గురు పౌర్ణమి రోజున మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారో వాళ్ళని పూజించి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడం మంచిది అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి గురువుల్ని పూజించాలి. ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే దీనివల్ల గురువుల్ని పూజించాలి, గురువుల్ని తృణీకరించకూడదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వాళ్ళు గురువులు, కాబట్టి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం సదా స్మరించుకుంటూ ఉండాలి. అప్పుడే మన యొక్క అభ్యున్నతి, మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతి మెరుగవుతుందండి. ఇది గురు పూర్ణిమకు సంబంధించినటువంటి విశేషాలు. ఏదో నాకు తెలిసినవి కొంతవరకు వివరించడం జరిగింది. సరేనండి, మళ్ళీ కలుద్దాం.